నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మౌనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హెన్నూరు గ్రామంలో విద్యుత్ ప్రమాదం, 6 మహిళా కూలీలు మృత్యువాత. డంపింగ్ యార్డ్ను తరలించాలని ధర్నా చేసిన కాలనీ వాసులు. గుడిసెగా ఉన్న ఇల్లుకి కరెంట్, వికలాంగుల ఇల్లు జేసీబీతో కూల్చివేత. పటాన్ చెరువు చేరుకున్న భారత్ జోడో యాత్ర, బోనాలతో ఘన స్వాగతం. అనంతపురం జిల్లా బొమ్మర్హల్ మండలం దర్గా హెన్నూరు గ్రామంలో పొలంలో కూలీలు వెళ్లే ట్రాక్టర్ మీద కేబుల్ వైర్ తెగిపడి 4 మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతున్న మరో 3 కూలీలు బాధితులు అందరూ హెన్నూరు గ్రామం ఎర్రనాల కాలనీ వాసులుగా గుర్తించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రత్నాలకుంట వద్ద ఉన్న డంపింగ్ యార్డ్ను తరలించాలని రత్నాలకుంట వద్ద SC/ST కాలనీ వాసులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీ పక్కనే డంపింగ్ యార్డ్ ఉండడంతో నిత్యం దుర్గంధం వెదజల్లుతోందన్నారు. సంఘటన స్థలానికి మండల అధికారులు చేరుకొని హామీ ఇవ్వడంతో ధర్నా కార్యక్రమం విరమించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక రాజు, నల్లా రమేష్, బార్కుట శంకర్, మాడూరి కిషన్, సుంచు కృష్ణ, సుంచు అరుణ్, శీలం రాజేష్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకు అంత చెత్త బిత్త బ్రహ్మాండమైన డంపింగ్ యార్డ్ అయితే ఇలా ఇబ్బంది కూడా సార్. మేము ఇప్పుడే చెప్తాం, సీరియస్ తీసుకుంటాం. అక్కడ కూడా ఇంకో ముచ్చట ఏంటంటే, ఇప్పుడు ఒక నిమిషం, ఆ రోజు సార్ ఏమన్నట్టు డోనర్ ఉన్నట్ట కదా డంపింగ్ యార్డ్ కోసం, అది వేరే సార్. ఇప్పుడు అయ్యే పని కాదు. చనిపోయాడు, వాళ్ళ కొడుకు రావాలి, పెద్ద ప్రాసెస్ అది. ఇప్పుడు అయ్యే స్టోరీ కానీ మొత్తం తెలుసు. డోనర్ డోనర్ కాదు సార్, డోనర్
డోనర్ సబ్జెక్ట్ తర్వాత అక్కడ ఉన్న డబ్బింగ్ ఉంది కదా దాన్ని వినియోగం చేసి ఇది కాలబెట్టకుండా డోనర్ విషయం కూడా నేను చెప్తాను. డోనర్ విషయం కూడా చెప్తాను. లైవ్ ఉన్నా కాబట్టి డోనర్ విఠల్ సారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా మండల్ జవహర్ నగర్ పరిధిలో వికలాంగుడు పైసలను పోగు చేసుకుని ఇల్లు నిర్మించుకున్నాడు. గతంలో గుడిసెగా ఉన్న ఇల్లుకి కరెంట్ మీటర్ ట్యాక్స్ కట్టడం జరిగింది. అయినప్పటికీ ఆర్ఐ విశ్వనాథ్ జేసీబీ సహాయంతో ఇల్లు కూల్చివేయడంతో పేద కుటుంబం రోడ్డుపై పడి తీవ్ర ఆవేదనకు గురిచెందారు. ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకుంటే మేము అడగట్టుకొని పైసలు కూడా ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకుంటే మొత్తం కూలగొట్టిండు. పైసలు మేము ఆయన చేతి లేనోడు సుత కొడుచగొట్టి కూలగొట్టినాము. ఇల్లు కట్టుకుంటే గుడిచి బ్రాచి కూలగొట్టిపోయి అన్ని కట్టినాం సార్. ఇంకేమున్నాయి సార్? పిల్లలు పని చేయలేడు, ఏం చేయలేడు. మొత్తం ఇల్లంతా కూలగొట్టారు. పైన ఇలా కొట్టిరు బయటికి రంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో భారత్ జోడో యాత్రకు మద్దతుగా తెల్లాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ పావని రవీందర్ ఆధ్వర్యంలో తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో బోనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి బోనాలతో ఘన స్వాగతం పలికిన మహిళలు. నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా మన కాన్స్టిట్యున్సీ పటాన్చెరు కాన్స్టిట్యున్సీ చౌరస్తా నుండి గణేష్పేట వరకు నడుస్తున్నారు. ఆ పాదయాత్రకు సపోర్ట్ గా ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ మండల మన మున్సిపాలిటీ అధ్యక్షులు శ్యామరావు మరియు కౌన్సిలర్స్ మన రాజగౌడ్ గారు మరియు గారు సరితారెడ్డి గారు సరితారెడ్డి గారు మరియు ఇక్కడ ఉన్న కంటెస్టెడ్ కౌన్సిలర్స్ మా మాజీ ఎంపీటీసీలు మాజీ వార్డు మెంబర్లు మరియు మిగతా మన రామ్సింగ్ నాయక్ గారు కౌన్సిలర్స్ వీళ్ళందరి ఆధ్వర్యంలో మేము ఈ భారీ ర్యాలీని సుమారు 5,000 మందితో రాహుల్ గాంధీకి సపోర్ట్గా మేము కూడా ఎంఐజీ నుండి మన బిహెచ్ఎన్ చెక్ పోస్ట్ వరకు ఈ ర్యాలీని తీసుకెళ్తున్నాము. ఈ ర్యాలీకి సహకరించిన ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క లీడర్స్కి అందరూ వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. రాహుల్ గాంధీ గారు ఈ యాత్ర ఒక దిగ్విజయమైన యాత్ర నడుస్తుంది దేశంలో. దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు సపోర్ట్గా రాహుల్ గాంధీ గారు సపోర్ట్గా వచ్చింది. అక్కడ సెంట్రల్లో మోడీ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ చేస్తున్న అఘాయిత్యాలు దేశాన్ని విడగొడుతున్నదా ఏదైతే చర్యలు మత కల్లోలాన్ని సృష్టిస్తుందో మరియు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ ఉన్నారో ఆయన కూడా ఇక్కడ రాష్ట్రాన్ని ఒక నియంత్రణ పాలన చేస్తున్నాడో ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మన ప్రజలందరూ ఏకమయ్యి నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ తేవాలని కోరుకుంటూ ఇక్కడ కూడా స్థానికంగా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే వస్తాడు ఎంపీ వస్తారని కోరుకుంటూ ఇక్కడ సహకరించిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ లీడర్స్ అందరికీ నా ధన్యవాదాలు, నా శిరస్సు ఉంచి పాదాభివందనాలు చేస్తున్నాను. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో విద్యార్థి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్లో పెట్రోల్ పోసుకొని బీటెక్ విద్యార్థి వంశీ నిప్పంటించుకున్నాడు. ఈ సంఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బాధితుడిని ఇబ్రహీంపట్నంలోని ఓ ఆసుపత్రికి తరలించారు.
సూసైడ్ అటెంప్ట్కి గల కారణాలు తెలియాల్సి ఉంది. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండల పరిధిలోని సారంబండ తండాకు సీసీ రోడ్ల కోసం జెడ్పీ నిధుల ప్రొసీడింగ్స్ను విడుదల చేశారు. మండల రైతు బంధు అధ్యక్షుడు గజ్జ యాదయ్య, పిఎస్సిఎస్ చైర్మన్ గురవయ్య సమక్షంలో సర్పంచ్ రాజు, ఎంపీటీసీ లలితకు 4 లక్షల రూపాయల ప్రొసీడింగ్స్ను జెడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ ఠాగూర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మున్సిపాలిటీ ఫస్ట్ వార్డ్ కౌన్సిలర్ బాలు నాయక్, మాజీ మార్కెట్ డైరెక్టర్ శివ తదితరులు పాల్గొన్నారు. మునుగోడు ఎలక్షన్ ప్రచారంలో భాగంగా వెళ్లిన ఈటెల రాజేందర్ పైన టీఆర్ఎస్ గుండాలు దాడి చేశారు. టీఆర్ఎస్ నిరంకుశ ప్రజా వ్యతిరేక పాలనను ఖండిస్తూ మర్పల్లి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో మర్పల్లి మండల అధ్యక్షులు మల్లేష్ యాదవ్, రమేశ్వర్ రెడ్డి, బీజేపీ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. 2023లో మేము కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తాము, దాడులకు ప్రతి దాడులు తప్పాయని చెప్పేసి ఈరోజు హెచ్చరిస్తున్నాం. ఇదే విధంగా మరి ఏదైతే మునుగోడు ప్రజలు ఈరోజు ఈ లెక్క కాదు 15 మంది కాంగ్రెస్ ఎంపీలను నువ్వు 12 మంది సంతలు పెట్టినట్లా కొన్నావు, అది ఎంతవరకు సమావేశం అడుగుతున్నాం. అదేవిధంగా మరి ఈటెల రాజేందర్ అమ్ముడు పోలేడు, ఈటెల రాజేందర్ బరాబర్ బీజేపీలోకి వచ్చిండు. బీజేపీలోకి వస్తే రాజీనామా చేసి నువ్వు మరి ఎలక్షన్ పోయడం జరిగింది. ఇది ఒకటే ఇష్టపట్టుకొని నువ్వు చెప్తున్నాము. ఎందుకంటే నువ్వు ఏదో చెప్పి నువ్వు అది చెప్తావు, ఏమీ కాదు. ఖచ్చితంగా రేపు జరగబోయే 3వ తారీఖు నాడు పోలింగు 100% భారతీయ జనతా పార్టీ అందరూ అక్కడ ఉన్నటువంటి ఓటర్లు మహాశయులు అందరూ కూడా విజేసి రాజేంద్ర గారిని అత్యంత మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి ఈరోజు ముక్త కంఠంతో యావత్ తెలంగాణ ప్రజలు ఈరోజు మునుగోడు ఫలితాలపై ఎదురు చూస్తారు. ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా 6వ తారీఖు నాడు విజయ డంకా మోగిస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. పార్టీ చేతిలో దాడికి గురైన సుప్రియ భరత్ కళావతిని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. ఆయనతో పాటు సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గౌతమ్ రావు, దీపక్ రెడ్డి, గంగరాజు, కొలన్ సత్యనారాయణ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
టార్గెట్ కొట్టాలి ఎమ్మెల్యే ఈ డిపార్ట్మెంట్ ఏమో మనం ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఎవరు పట్టించుకోడు వాటి టిక్ పెట్టేది పట్టించుకోడు లేకపోతే సిటిజన్లు ఓటర్ కార్డు కూడా ఇంటికైనా చెప్పాము ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాము డిఎస్ఎల్సీ చెప్పాము మన కార్యకర్త చాలా కార్యక్రమం కమిషన్ ఆఫీసర్ ధర్నా సిటీ మొత్తం కనిపించింది ఇగో ఇక్కడ మన కలాంటి గెబ్బల్లాంటి అంటే కిషన్ రెడ్డి సార్ ఒక్క నిమిషం కెమెరా వచ్చింది అప్పుడు తీసుకున్న ఫోటో రాజేంద్ర నగర్లో మరోసారి రెచ్చిపోయిన చైన్ స్నాచెస్. ప్రేమావతిపేటలో నడుచుకుంటూ వెళ్తున్న ఒక మహిళ మెడలో 3 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లిన దుండగులు. బాధితురాలు బస్తీ దవాఖానాలో హెల్పర్ చంద్రకళగా గుర్తించారు. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగిచే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హెన్నూరు గ్రామంలో విద్యుత్ ప్రమాదం, 6 మహిళా కూలీలు మృత్యువాత. డంపింగ్ యార్డ్ను తరలించాలని ధర్నా చేసిన కాలనీ వాసులు. గుడిసెగా ఉన్న ఇల్లుకి కరెంట్, వికలాంగుల ఇల్లు జేసీబీతో కూల్చివేత. పటాన్ చెరువు చేరుకున్న భారత్ జోడో యాత్ర, బోనాలతో ఘన స్వాగతం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేతం.